అందరికి నమస్కారం అండి. మనకి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ T20 సిరీస్కి ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ స్క్వాడ్లో కొంతమంది కీ ప్లేయర్స్ అయితే మిస్ అయిపోయారు. సో వాళ్ళల్లో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ కూడా ఛాన్స్ దక్కలేదు. సో అయితే అసలు దాని వెనక ఉన్న రహస్యం ఏంది, అసలు వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంది అనే వాటి గురించి క్లియర్గా అయితే మాట్లాడేద్దాం. సో అయితే దానికంటే ముందు మనకి ఈ స్క్వాడ్ ఎలా ఉంది, దాని తర్వాత ఈ సిరీస్లో ఎన్ని మ్యాచ్లు ఉండే అనేది కూడా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనకి ఈ సిరీస్లో వచ్చేసరికి మొత్తం 3 మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి, 3 T20s. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 6th, దాని తర్వాత 9th ఒకటి, దాని తర్వాత అక్టోబర్ 12th ఒకటి. అయితే ఇది పక్కన పెడితే మనకి టీమ్ స్క్వాడ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 15 మందిని అయితే టీంని సెలెక్ట్ చేశారు. ఆ 15 మందిలో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్యూర్ బ్యాట్స్మెన్స్ కనుక మనం చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఒకడు ఉన్నాడు, దాని తర్వాత రింకు సింగ్. సో వీళ్ళిద్దరిని ప్యూర్ బ్యాట్స్మెన్స్గా పెట్టేశారు. దాని తర్వాత వికెట్ కీపర్స్కి వచ్చేసరికి సంజు శాంసన్, జితేష్ శర్మ. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేద్దాం. అయితే దాని తర్వాత ఆల్రౌండర్స్ వచ్చేసరికి 6 ఆల్రౌండర్లను తీసుకున్నారు. 3 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు, 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు. సో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా మనకు తెలిసిందే, దాని తర్వాత శివన్ డూబే. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి నితీష్ రెడ్డి. సో వీళ్ళ ముగ్గురిని పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద తీసుకున్నారు. సో ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద వచ్చేసరికి రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, దాని తర్వాత వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు, ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత మనకి ప్యూర్ స్పిన్నర్లకు వచ్చేసరికి రవి బిష్నోయి, దాని తర్వాత వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళిద్దరు కూడా ఓకే, పక్కన పెట్టేయండి. దాని తర్వాత ప్యూర్ బౌలర్ కింద వస్తే మనకి మయాంక్ యాదవ్, పేస్ సెన్సేషన్. సో దాంతోపాటు హర్షదీప్ సింగ్, దాని తర్వాత హర్షిత్ రాణా. సో ఇలాగైతే టీం ఉంది. సో అయితే మరి మీరు అనొచ్చు, టీం బాగానే ఉంది కదా, మరి ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు అని నువ్వు అనొచ్చు. అయితే ఇక్కడ మనకి బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఏ టీంకైనా ఫస్ట్ కావాల్సింది మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో ఓపెనింగ్ కనుక సరిగ్గా లేకపోతే బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అవుతాయి. ఈ విషయం ప్రతి ఒక్కరు, క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కడే తెలుసు. అయితే మరి ఇక్కడ మన ఈ టీంలో చూసుకుంటే ఓపెనింగ్ చేసే బ్యాట్స్మెన్స్ ఎవరు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో మీరు అనొచ్చు అభిషేక్ శర్మ ఉన్నాడు, సరే ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఆడతాడు కాబట్టి ఓకే, అభిషేక్ శర్మ ఒకడు ఉన్నాడు, సరే. మరి దాని తర్వాత ఇంకొక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అనేదానికి ఏడ ఆన్సర్ లేదు. మీరు అనొచ్చు సంజు శాంసన్ ఆడతాడు కదా అని చెప్పేసి. సంజు శాంసన్ 1 డౌన్లో, రాజస్థాన్లో చూసుకున్న 1 డౌన్లో వస్తాడు. అటువంటి ప్లేయర్ని తీసుకొచ్చి ఏడబెడతారా? సో దాని బదులు మనకి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు పెట్టకూడదు అనేది ఇక్కడ నా క్వశ్చన్. అయితే మీరు అనొచ్చు రుతురాజ్ గైక్వాడ్ స్టాట్స్ ఏమన్నా సరిగ్గా లేవేమో, లేదంటే అతను ఐపీఎల్లో మాత్రమే సరిగ్గా ఆడుతున్నాడేమో, ఇండియాలో అంత స్టాట్స్ మంచిగా లేవేమో అని నువ్వు అనొచ్చు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. యావరేజ్ T20స్లో మాత్రం నేను మాట్లాడుతుంది, యావరేజ్ T20లో యావరేజ్ చూసుకుంటే 39.6 అంటే 40 యావరేజ్ ఉంది. ఇప్పుడు వరకు యంగ్స్టర్స్లో మీరు చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్కైనా సరే, అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మీకు శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఎస్ఎస్వి జైస్వాల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, లేదంటే రిషబ్ పంత్ని తీసుకోండి, లేదంటే సంజు శాంసన్ తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఎవరికి నువ్వు ఎస్ఎస్వి జైస్వాల్ని తీసుకుంటే 36 యావరేజ్ ఉంది. ఇటువైపు గైక్వాడ్కి వచ్చేసరికి 40 యావరేజ్ ఉంది. కానీ ఇంకా శుభ్మన్ గిల్తో పోలుస్తావా, శుభ్మన్ గిల్కి 30 యావరేజ్ మాత్రమే ఉంది. మనకి రుతురాజ్ గైక్వాడ్కి వచ్చేసరికి 40 యావరేజ్ ఉంది. దాని తర్వాత రిషబ్ పంత్ని పోలుస్తావా, రిషబ్ పంత్కి 25 యావరేజ్ ఉంది. గైక్వాడ్కి వచ్చేసరికి 40 యావరేజ్ ఉంది. సో మరి ఇంకెవరిని పోలుస్తావు ఇక్కడ? సో ఎవ్వరు కూడా ఇక్కడ సంజు శాంసన్ అంటావా, సంజు శాంసన్కి 19 యావరేజ్ ఉంది. మరి ఇటువైపు గైక్వాడ్కి 40 యావరేజ్ ఉంది, అంటే దానికి డబుల్ ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా, ప్రతి బ్యాట్స్మెన్ కంటే రుతురాజ్ గైక్వాడ్ స్టాట్స్ చాలా అంటే చాలా బాగుండే. మరి ఇటువంటి సిచ్యువేషన్లో అభిషేక్ శర్మ చూస్తావా, అభిషేక్ శర్మకి ఎంత ఉంది యావరేజ్? 30 ఉంది. మరి రుతురాజ్ గైక్వాడ్ యావరేజ్ ఎంత ఉంది? 40 ఉంది. మరి వీళ్ళందరికంటే కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరయ్యా అంటే గైక్వాడ్ ఇప్పటి వరకు కూడా. మరి అటువంటి ప్లేయర్ని పక్కన పెట్టేసి మరి మిగతా వాళ్ళని తీసుకొచ్చి, లేదంటే సంజు శాంసన్ లేదంటే అభిషేక్ శర్మని తీసుకురావడం, ఇది చాలా అంటే చాలా దారుణం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు అనొచ్చు గంభీర్ ఇక్కడ ఆల్రౌండర్స్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి. అయితే సరే, ఆల్రౌండర్స్ కింద చూద్దాం. ఆల్రౌండర్స్ మహా అయితే టీంకి ఎంతమంది కావాలి? ఆల్రౌండర్స్ మహా అయితే ఒక 4 సరిపోతారు. మనకి T20 వరల్డ్ కప్లో కూడా చేసింది ఇదే. మరి 4 సరిపోతారు అన్నప్పుడు మరి వీళ్ళంతా ఎందుకు? ఒక 6 తీసుకున్నారు, ఓకే.
నీకు ఇక్కడ మాట్లాడాలి అంటే సంజు శాంసన్ని తీసుకున్నారు. ఓకే, సంజు శాంసన్ స్టాట్స్ ఎలా ఉండే, దాని తర్వాత ఇషాన్ కిషన్ స్టాట్స్ ఒకసారి చూడండి. మరి ఇక్కడ గైక్వాడ్కి ఒక్కడికే కాదు, ఇషాన్ కిషన్కి కూడా కొంచెం మొండి చేయ చూపించారు సెలక్షన్ కమిటీ. సో అయితే ఇషాన్ కిషన్ స్టాట్స్ కూడా చూసుకున్నా కూడా మళ్ళీ అక్కడ కూడా ఇంకోటి, ఇషాన్ కిషన్ కంటే కూడా రుతురాజ్ గైక్వాడ్కి ఎక్కువ యావరేజ్ ఉంది. సో మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరికి అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇషాన్ కిషన్ పవర్ హిట్టింగ్ చూస్తే ఎటువంటి బౌలర్ అయినా సరే పోసుకోవాల్సిందే. సో అటువంటి బ్యాట్స్మెన్ కూడా పక్కన పెట్టేశారు. సో దానికి అంతకుముందు వేరే రీజన్స్ ఉండే. సో అలా అతన్ని సెలెక్ట్ చేయట్లేదని చెప్పేసి ఇండియా టీంకి దూరంగా ఉంటుంది. దాని తర్వాత వెళ్ళి రంజీ ట్రోఫీస్ ఇలాంటివి ఆడమంటే సో తను ఐపీఎల్కి ప్రిపేర్ అవడం ఇలాంటివి చేశారు. దాని తర్వాత కాంట్రాక్ట్ నుంచి కూడా ఇషాన్ కిషన్ని తప్పించారు. సో ఇదంతా ఓకే, సరే అదే తీసుకుందాం. మరి అదే దాని తర్వాత వాళ్ళు ఆల్రెడీ చెప్పారు బీసీఐ, ఇషాన్ కిషన్ వెళ్ళి ఈ డొమెస్టిక్ మ్యాచెస్లో తను ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి. మన దులీప్ ట్రోఫీలో కూడా మంచి నాక్స్ ఆడారు, అయినా ఎటువంటి ఛాన్స్ లేదు. రుతురాజ్ గైక్వాడ్ మరి కొంతమంది అనొచ్చు ఇరానీ కప్ ఉంది కదా, ఇరానీ కప్లో కెప్టెన్సీ ఉంది కదా, మరి అందుకని చెప్పేసి ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదని. అంతకంటే దారుణమైన ఆర్గ్యుమెంట్ ఇంకొకటి ఉండదు. సో కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్కి అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. సో ఎందుకు మరి సిఎస్కేకి ఆడుతున్నాడైనా అదైతే రీజనే అవ్వదు. మరి ఎందుకు దీని వెనక మళ్ళీ ఏదో ఒక రీజన్ ఉండేది. రుతురాజ్ గైక్వాడ్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ను కూడా వాళ్ళు పక్కన పెట్టారు అంటే దీనికి ఏదో వేరే రీజన్ అయితే ఉంది. మరి ఆ రీజన్ ఏంది అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దీనికి ప్రెస్ మీట్ ఏమైనా చెప్పారా అంటే ప్రెస్ మీటు పెట్టలేదు. మరి దీని అంతా రీజన్ ఏంది అంటే అది తెలీదు. మరి ఇద్దరు ఓపెనింగ్ పేర్స్ ఇద్దరు లేకపోతే మరి టీం ఏమైద్దా అంటే దానికి ఏం చెప్పిన పరిస్థితి లేదు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్ వచ్చింది, కావాలనే రుతురాజ్ గైక్వాడ్ని తొక్కేస్తున్నారా అని చెప్పేసి. మరి దీనికి ఆన్సర్ చెప్పేవాళ్ళు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నంత మాత్రాన రుతురాజ్ గైక్వాడ్కి న్యాయం జరిగిద్దా అంటే సో దానికైతే ఎటువంటి ఆన్సర్ లేదు. సో ఏదేమైనా సరే రుతురాజ్ గైక్వాడ్కి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది అనేదే నా ఫీలింగ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.